భారతదేశం ఆత్మ శ్రీరాముడు. రాముడు అనేవాడు ఒక కులానికి, ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించిన వాడు కాదు. రాముడు అనేవాడు ఒక వ్యక్తిత్వం, ఒక క్యారెక్టర్. ప్రతి వ్యక్తి సంపూర్ణ మానవుడిగా ఉండాలంటే అనుసరించాల్సిన వ్యక్తిత్వమే రాముడు. రాముడు ఎందుకు గొప్పవాడని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. రాముడు ఎందుకు గొప్పవాడంటే సుమారు 7200 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నామంటే 7000 సంవత్సరాల పాటు ఈ చరిత్రలో రాముడనే పాత్ర తరతరాలుగా ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవుతుంది అంటే అది ఎంత మహిమాన్విత వ్యక్తిత్వం. ఎవరి గురించైనా 10, 20, 100, 200, 300 ఏళ్లు చెప్పుకుంటారేమో కానీ రాముడనే వాడి గురించి 7000 ఏళ్ల నుంచి ఈ జాతి తమ ప్రతినిధిగా చెప్పుకుంటోంది. మర్యాద పురుషోత్తముడు అనే పేరుతో పిలుచుకుంటోంది. రాముడు భారతీయుల ఆత్మ. భారతీయుల ఉమ్మడి సంస్కృతిలో రాముడే ప్రధానం. ప్రతి ఇంటిలోనూ రాముడుంటాడు. రాముడి కథ తెలియని ఇల్లుండదు. మీరు రాముణ్ణి విశ్వసించండి, విశ్వసించకపోండి. రాముణ్ణి అనుసరించండి, అనుసరించకపోండి. కానీ మీకు ఖచ్చితంగా రాముడు తెలిసి ఉంటాడు. రాముణ్ణి తెలుసుకోవడానికి మతాలు, కులాలు ఇవేవి అడ్డు కాదు. రాముడి గురించి తెలుసుకోవడం అంటే భారతదేశం గురించి తెలుసుకోవడమే. భారతీయ సాంస్కృతిక ప్రతినిధి రాముడు. ఇంట్లో నలుగురు పుడితే అందులో ఒకరు రాముడి పేరుతో ఉంటారు. రామారావు, రాంబాబు అని పిలుస్తారు. జయరాం, సాయిరాం అంటారు. భారతీయుల జీవన విధానంలో రాముడు మమేకమై ఉంటాడు. మనిషి ఎలా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి అని చెప్తారు. పరిపాలన ఎలా ఉండాలి అంటే శ్రీరాముడి పాలనలా ఉండాలి అని చెప్తారు. కొడుకు ఎలా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి అని చెప్తారు. భర్త ఎలా ఉండాలి అంటే రాముడిలానే ఉండాలంటారు. రాజు ఎలా ఉండాలి అంటే రాముడిలాగే ఉండాలంటారు. అందుకే మర్యాద పురుషోత్తముడు భారతీయులందరికీ ఒక రోల్ మోడల్. రాముణ్ణి లక్ష్యంగా పెట్టుకుని భారతదేశంలో ప్రతి వ్యక్తి ఎదుగుతాడు. రాముడిలాగా బతకగలుగుతారో లేదో కానీ అందరూ ప్రయత్నమైతే ప్రతి మనిషి చేస్తూనే ఉంటాడు. మంచితనానికి ఒక సింబాలిక్ క్యారెక్టర్ రాముడు. అందుకే రాముడు మంచి బాలుడు అని అంటాం. రాముడు అనే వ్యక్తిలోనే ఒక మంచి కొడుకు, ఒక మంచి పాలకుడు, ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి, ఇన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అందుకే 7000 సంవత్సరాలైనా కూడా రాముడి పాత్ర అంతరించిపోలేదు. రేపటి తరాలకు కూడా ఇంకా రాముడు ఆదర్శప్రాయుడుగానే ఉంటున్నాడు. ఒక వ్యక్తి ఇలా ఉండాలి, ఒక పాలకుడు ఇలా ఉండాలి అంటే రాముడు తప్ప మరో ఉదాహరణ కనిపించదు. అందుకే రాముడు ఇప్పటికీ ఈ సంస్కృతిలో కొనసాగుతూ ఉన్నాడు. రాజులు, చక్రవర్తులు, కవులు, రచయితలు, రాక్షసులు అనంతకోటి పుట్టి నశించిపోతూ ఉంటారు. కానీ భారతదేశంలో మాత్రం రాముడు కొనసాగుతూనే ఉంటాడు. 1528లో రాముడి ఆలయాన్ని పడగొడితే 500 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ దాన్ని ఈ జాతి పునరుద్ధరించుకుంది అంటే శ్రీరామచంద్రుడు అనే వ్యక్తిపై ఎంత అపేక్ష, భక్తి, మమకారం లేకపోతే ఇది జరుగుతుంది. భారతదేశంలో రాముడి ఆలయం లేని ఊరుంటుందా? రామాలయం వీధి లేని ఊరుంటుందా? రాముడు, రామాలయం ఊరికి, రాష్ట్రానికి, దేశానికి చిరునామా లాంటిది. 500 ఏళ్ల తర్వాత ఆ ఆలయాన్ని పునరుద్ధరించడంలో దేశం మొత్తం ఒకటైంది అంటే ఈ దేశంపై రాముడి ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. రాముణ్ణి పురాణ పురుషుడిగా మాత్రమే చూడొచ్చు. దేవుడుగా మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ భారతదేశానికి, భారతీయ సంస్కృతి సంప్రదాయానికి రాముడు ప్రతినిధి కాడని ఎవ్వరూ చెప్పలేరు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో రాముడున్నాడు. అన్ని తరాలకు రాముడున్నాడు. అందువల్ల రాముణ్ణి కాదనే పరిస్థితి ఈ దేశానికి లేదు. రాముడికి రాజకీయాలతో సంబంధం లేదు. కులాలు, రాష్ట్రాలు, వర్గాలు, ప్రాంతాలు వీటిలో దేనితోనూ సంబంధం లేదు. రాముడు అందరివాడు. ఈ విషయంలో భారతదేశంలో భిన్నాభిప్రాయాలు ఎవరికీ లేవు. అందుకనే అయోధ్యలో రామాలయ నిర్మాణానికి దేశమంతా మద్దతుగా నిలిచింది. చరిత్ర నుండి భవిష్యత్తును నిర్మించడం అంటే ఇదే ఒక ఇతిహాస పురుషుణ్ణి నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక రోల్ మోడల్గా ఈ దేశం ఇవ్వగలుగుతుందంటే రాముడి వ్యక్తిత్వం ఎంత ఆమోదయోగ్యమైన వ్యక్తిత్వమో ఆలోచించండి. రామాలయం, రాముడి విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. వ్యక్తి, కుటుంబం, రాజ్యం ఈ మూడింటి నిర్మాణంలోనూ రాముడనే పాత్ర ఉంటుంది.